అవకాశం కల్పించిన ప్రొడక్టు. ఈరోజు నేను బతికున్నానంటే కూడా దానికి కారణం ఆ ప్రొడక్టే. అదేంటంటే ఫ్లాక్స్ ఆయిల్. ఈ ఫ్లాక్స్ ఆయిల్ గురించి చెప్పడం జరిగింది. ఈ ఫ్లాక్స్ ఆయిల్ గురించి చాలా క్లారిటీగా చెప్పిన సారు. అది విన్న తర్వాత నాకొకటే అనిపించింది. కారు రావటం తర్వాత సంగతి, వారంటీ పడటం తర్వాత సంగతి, కోటీశ్వరుడు కావటం తర్వాత సంగతి. ముందు నీ బతికుండాలి. బతికుంటే తర్వాత ఇయన్నీ వస్తాయని చెప్పేసి ప్రొడక్టు వాడుకుందామని చెప్పి ప్రొడక్ట్ తీసుకోవడం జరిగింది. ఈ కార్బన్ ఇయన్నీ చెప్తుంటే నాకు రాలేదు. అంటే దగ్గరుంటే ఎందుకని రాలేదంటే, మన ఆలోచన ఒక దగ్గర ఉంటే మనకి చెప్పేది మన బ్రెయిన్‌కి టచ్ అవ్వదు. మన ఆలోచన మొత్తం కూడా ఇది వాడాలి, నేను తగ్గించుకోవాలి, బీపీ తగ్గించుకోవాలి, ఇది వాడాలి, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి, ఇది వాడాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి. అదొక కాన్సెప్ట్ తోటే నేను ఉండటం జరిగింది. మరి ఇలా ఉంటున్న టైంలో నాకు సార్ కార్బన్ చెప్పిండు, ఏం చెప్పినా గాని నాకు వినరానట్టే ఉంది. చెవిటి ఓడిలాగానే ఉంది. ఫస్ట్ ప్రొడక్ట్ తీసుకోవాలని చెప్పేసి ప్రొడక్ట్ ఒక రూ. 1400 ప్రొడక్ట్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫస్ట్ రిజెక్ట్ యాడ్ నుంచి వస్తుందంటే ఇంట్లోనే రిజెక్ట్ వచ్చింది. బయట రిజెక్ట్ వేరు, ఇంట్లో రిజెక్ట్ వచ్చింది. 100% ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లోనే రిజెక్ట్ వచ్చింది. మరి అదే విధంగా నాకు కూడా అందరిలాగే రిజెక్ట్ ఇంట్లోనే రావటం జరిగింది. ఎందుకు ఈ ప్రొడక్ట్ తీసుకొచ్చారు? మనం మామూలుగా ఎప్పుడు ఇంటికి సంతూర్ సోప్ కానీ, కోకోనట్ కొబ్బరి నూనె ఆయిల్ కానీ, లేకపోతే పాన్స్ పౌడర్ కానీ, సంతూర్ సోప్ కానీ ఇలాంటి సోప్ ప్రొడక్ట్ తీసుకొస్తే ఎందుకు తీసుకొచ్చినవని ఎవరు కూడా ప్రశ్నించరు. ఎందుకంటే రెగ్యులర్ గా మనం యూజ్ చేసేది అదే కాబట్టి ఎందుకు తీసుకొచ్చినవని అడగరు. కానీ మనం వెరైటీ అయిన ప్రొడక్ట్ తీసుకొచ్చినాం, ఎప్పుడు చూడని ప్రొడక్ట్ తీసుకొచ్చినాం. ఈ ప్రొడక్ట్ తీసుకొచ్చాం కాబట్టి దీన్ని చూసి అసలు ఏంటి ఎందుకని చెప్తే ఇది న్యాచురల్ ప్రొడక్ట్ అంట, ఆయుర్వేద ప్రొడక్ట్స్, ఇది వాడుకుంటే ఆరోగ్యం బాగుంటుందంట, ఇది నలుగురికి చెప్తే మనకి డబ్బులు కూడా వస్తాయంట అని చెప్పేసి ఇంట్లో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత సరే చూద్దామని చెప్పేసి ప్రొడక్ట్ ఇంట్లో వాడుకోవటం. ఇంట్లో ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత సోపు వాడితే మంచి రిజల్ట్, పౌడర్ డబ్బా వాడితే మంచి రిజల్ట్, అలాగే పేస్ట్ కానీ ఇవి వాడుతుంటే మంచి రిజల్ట్ వచ్చింది. అలాగే నాకు ఫ్లాక్స్ ఆయిల్ వాడటం వల్ల చాలా ఎక్సలెంట్ అయిన రిజల్ట్ వచ్చింది. కానీ నేను అందరికీ చెప్తా, ఇప్పుడు కూడా ఏం చెప్తా అంటే, మీరు బీపీ టాబ్లెట్ వాడినా కానీ, కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడినా కానీ మీరు ఫస్ట్ అది ఇది కలిపి వాడని చెప్తాను. ఇప్పుడు కూడా అదే చెప్తాను నేను. కానీ నేను మటుకు ఏం చేశానంటే, కొలెస్ట్రాల్ టాబ్లెట్ అనేది పక్కన పెట్టేసి దీని రిజల్ట్ ఎలా ఉందో తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రిజల్ట్ వస్తే దీంతో మనం ఇన్వాల్వ్ అవ్వచ్చు అని చెప్పేసి నేను గట్టిగా మోటుగా అసలు ఆ టాబ్లెట్ కొలెస్ట్రాల్ టాబ్లెట్ పక్కన పెట్టేసి నేను యూజ్ చేయడం జరిగింది. ఫ్లాక్స్ ఆయిల్ ఉదయం సాయంత్రం యూజ్ చేసిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది, మిరాకల్ రిజల్ట్ వచ్చింది. కొలెస్ట్రాల్ నార్మల్ వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉంది. మరి హ్యాపీగా ఉంది, ఇది నాకే రిజల్ట్ వస్తుందా, మరి ఏ వాళ్ళకు కూడా రిజల్ట్ వస్తుందా చూద్దాం. ఇది నా బాడీకే సరిపోతుందా, సపోర్ట్ చేసిందా, మరి ఏ వాళ్ళ బాడీ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఏళ్ళే వాళ్ళకి స్పైనల్ ప్రాబ్లంకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మిరాకిల్ రిజల్ట్ అండి. మామూలు రిజల్ట్ కాదు, అసలు మామూలు రిజల్ట్ కాదు. మనం అందరం కూడా గౌతమ్ బాలి గారికి అసలు జన్మల ఎన్నాళ్ళకైనా ఆయన రుణం మనం తీర్చుకోలేము. మరి అంత ఎక్సలెంట్ అయిన ప్రొడక్ట్ తయారు చేసిన గౌతమ్ బాలి గారికి మరి ఈ ప్రొడక్ట్ ఎక్సలెంట్ గా రిజల్ట్ ఉంది. రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అంతా చేసుకుంటూ మరి ఫస్ట్ నేను ప్రొడక్ట్ తీసుకున్నందుకు నాకు వచ్చిన ఇన్కమ్, నేను ప్రొడక్ట్ తీసుకున్నందుకే రూ. 25 వచ్చింది. మనం బయట నేను మందులు ఎక్కడ వేలు పెట్టిపోయి మందులు తీసుకొస్తాం. మందు షాపులలో, కిరాణా షాపులలో మనం ఎప్పుడు రెగ్యులర్ తీసుకొచ్చుకుంటాం. ఎక్కడి నుంచి కూడా మనకు ఒక రూ. 10 కూడా రిటర్న్ క్యాష్ వచ్చిన పాపం లేదు.